సంతోషి, అమ్మ ఇప్పుడు నువ్వు కుడిపాదంతో ఈ కలశాన్ని పడేసి. లోపలికి రావాల్సిన అవసరం లేదు. సంతోషి పరీక్షలో గెలిచింది. నాకింకా నమ్మకం కలగడం లేదు. ఇప్పుడైతే నమ్మకం కలుగుతుంది కదా. నీకెన్నోసార్లు చెప్పాను నేను, ఆత్మలు దయ్యాలు లాంటివి ఏవి ఉండవని. కానీ నువ్వు నా మాట వింటే కదా. వదినా, నిజానికి నువ్వు చాలా స్మార్ట్ వదినా. కానీ ఈ సింధూరి కూడా తక్కువదేం కాదు. కొంచెం ఆలోచించుడు, ఈ సింధూరి నిన్ను బోల్తా కొట్టించిందేమో. సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది కదా సంతోష్ ఈ టెస్ట్కి రావటం తనకేమాత్రం ఇష్టం లేదని. నాకు కూడా అలానే అనిపిస్తోందిరా. తను చేసిన వేడుకలు నిజానికి తెలుసుకునైతే చేసుండొచ్చు. అలాగే తను ధైర్యాన్ని అమితంగా ప్రేమిస్తోంది. అందుకే ఈ డ్రామా అంతా తను వాడిని సొంతం చేసుకునేందుకే చేసింది. ఇప్పటిదాకా చేసిన డ్రామాలు చాలు, వెళ్ళి అందరూ మీ పనులు చూసుకోండి. నేనేమి డ్రామా చేయడం లేదు. నిజానికి నేనే మోసపోయాను. ఇప్పుడు మీరంతా ఏమన్నా కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే నిజం ఏంటంటే ధైర్య గారు ప్రేమించిన అమ్మాయి నకిలీ సంతోషి కాదు, నేను. నారాయణ నారాయణ. పరమ పూజ్యులైన పితృదేవ, మేము దేవరాజు ఇంద్రుల కోసం సమస్త దేవలోకాలను అన్వేషించాం. కానీ వారి ఆచూకీ ఎక్కడా తెలియలేదు. అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు కూడా తెలియడం లేదు. దేవరాజు ఇంద్రులను చివరిసారి ఏ స్థానంలో చూశారో ఆ స్థానం గురించి విపులంగా వివరించండి. అది బ్రహ్మదేవా, అదృశ్యం అవ్వకముందు దేవరాజు ఇంద్రులు మా అంతఃపురానికి వచ్చారు. నన్ను వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ దానికంటే ముందు ఈ దుర్ఘటన జరిగిపోయింది. నాకు స్వయంగా ఆశ్చర్యంగా ఉంది. అసలు దేవరాజు ఇంద్రులు ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? దేవి స్వర్ణరేఖ, మీరు కూడా జరిగిన దాని గురించి విస్తారంగా చెప్పండి. దేవరాజు ఆ విధంగా అదృశ్యం కావడం ఎంతో తీవ్రమైన ఘటన. అందుచేత మీరు కూడా సహకరించండి. బ్రహ్మదేవా, దేవరాజు ఇంద్రులు మా అంతఃపురానికి వచ్చిందైతే నిజం. కానీ అకస్మాత్తుగా ఏదో ముఖ్యమైన కార్యం మీద వెళ్ళవలసి వచ్చింది, అంతే. ఆ తర్వాత నేను వారిని ఎక్కడా చూడలేదు. దేవి, మీరు దిగులుగా కనిపిస్తున్నారేంటి? దేవి, శాంతించండి, ఏమాత్రం చింతించకండి. దేవరాజు ఇంద్రులు ఆ విధంగా అదృశ్యం ఎలా అవుతారు? వారిని అపహరించేంత శక్తి ఎవరికి ఉండి ఉంటుంది? మనం అతి శీఘ్రంగా ఈ విషయం గురించి తెలుసుకోవాలి. దేవి, ఈ సమస్యకు మీ వద్ద ఏమైనా పరిష్కారం ఉందా? దేవి సంతోషి మాకు తెలిపినప్పుడు వెంటనే మేం త్రిమాతలం మా సంపూర్ణ శక్తుల సహాయంతో దేవరాజు ఇంద్రుల కోసం వెతికాం. కానీ మాకు వారి ఆచూకీ తెలియలేదు. అందుకే మేం దేవి సంతోష్తో కలిసి
మీ దగ్గరకు వచ్చాం బ్రహ్మదేవా. ప్రయత్నం నేను కూడా చేశాను, ఏమీ గోచరించడం లేదు. దేవి సంతోషి, మీకైతే అదృశ్యమైన దాన్ని సాక్షాత్కరింపజేసుకునే సామర్థ్యం ఉంది. దయచేసి మీరే ఏదో ఒక మార్గం ఆలోచించి ఈ సభకు సహాయం చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? కూర్చోమ్మా, కూర్చో కూర్చో, నెమ్మదిగా కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వింత బాధపడుతున్నావు ఎందుకు? కాకా, నేను గెలిచినా కూడా ఓడిపోయాను. నేను ధైర్యసాన్ని పొందాలనుకున్నాను, కానీ ఈ విధంగా కాదు. నేను ఎలా ఉన్నానో ఆయన నన్ను అలానే స్వీకరించాలని భావించాను. నన్ను ఈ రూపంలోనే, నా రూపంలోనే ఆయన నన్ను స్వీకరించాలని కోరుకున్నాను. చూడమ్మా, మా కోరికల్లా ఒక్కటే, నీకు ఎట్టి పరిస్థితుల్లో ధైర్య దక్కాలన్నదే. అందుకే మనం సింధూరిని మోసం చేశాం. మనం తనకి భంగ్ తినిపించి తనతో రహస్యం చెప్పించాం. ఇంత చేసినప్పటికి కూడా నిజానికి నీ మనసులో ఎలాంటి కల్మషం లేదు. పోనీ నీకు అవకాశం దొరికినప్పుడు నువ్వే ధైర్యకంతా చెప్పేసేయి. చూడమ్మా, మా కోరికల్లా ఒక్కటే, నీకు ఎట్టి పరిస్థితుల్లో ధైర్య దక్కాలన్నదే. అందుకే మనం సింధూరిని మోసం చేశాం. మనం తనకి భంగ్ తినిపించి తనతో రహస్యం చెప్పించాం. మాటికి మీరు చెప్పింది నిజమే. నిజం ఏంటనేది నా హీరోకి ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. అదే మీరిద్దరూ చేసిన మోసం ఏంటో. ఈ వీడియోలో ఏమో నేను మీ ఇద్దరి నిజ స్వరూపాల్ని రికార్డ్ చేశాను. ఇక ఇప్పుడు ఈ నిజం నేను నా హీరోకి చూపిస్తాను. అప్పటిగాని తనకి తెలీదు అసలు సంతోషి ఎవరో, నకిలీ ఎవరో. నువ్వు ఈరోజు పరీక్షలో గెలిస్తే మాత్రం ఏంటి, నా ప్రేమ కూడా ఓడిపోయే ప్రసక్తే లేదు. నేను నా హీరోని దక్కించుకొని తీరుతాను. సంతోషి, సంతోషి! కాకా, నేను ఆయన ముందుకు వెళ్ళలేను.